ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఛీ, పర్సులు కొట్టే నీచమైన జీవితం. బాబు బాబు, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? పర్స్ ఎవరితో పడిపోయింది. ఇందాక చాలా మంది వచ్చారు కదా సార్, వాళ్ళలో ఎవరిదైనా అయి ఉంటుంది. సీసీ కెమెరాలో చూడు ఒకసారి. ఎందుకు సార్? పర్సులో కార్డు మీద నేమ్ కానీ ఫోటో కానీ ఉంటుంది, చూడండి. సారీ చెప్పాల్సిందే. చూశారు కదండి, మన కళ్ళతో చూసినవన్నీ నిజమైపోవు, మన అభిప్రాయాలు ఎప్పుడూ కరెక్ట్ అయిపోవు. ఇలాగే పౌలు గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. పౌలు గారు రోమాకి ఓడలో బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో కొన్ని కారణాల వల్ల మెలితే అనే ద్వీపంలో ఆగవలసి వచ్చింది. ఓడలోని వస్తువులు ఒడ్డుకు తీసుకురావడానికి ఆ ప్రజలు ఎంతగానో పౌలు గారికి సహాయం చేశారు. అక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రజలు వారి కోసం చలిమంట వేశారు. ఆ మంటలోనికి పౌలు గారు కొన్ని కట్టెలు తీసుకొని వచ్చారు. ఆ కట్టెల్లో నుండి ఆ మంట వేడిమికి ఒక సర్పం వచ్చి పౌలు గారి చేయి పట్టుకుంది. అది చూసిన ఆ ప్రజలంతా పౌలు గారు ఏదో నరహత్యో ఏదో నేరము చేసి ఇక్కడికి వచ్చారు, అందుకే న్యాయదేవత అతన్ని శిక్షించింది అని అనుకున్నారు. పౌలు గారు సర్పం యొక్క కాటుకు ఎలా చనిపోతారో అని అందరూ ఆయన్నే చూస్తున్నారు. ఆయన మాత్రం ఆ సర్పాన్ని ఆ మంటల్లోనికి విదిలించి యథావిధిగా చలి కాచుకుంటున్నారు. బహుశా ఆయనకి చీమ కుట్టినట్టుందేమో. అయితే ఆయనకి ఏమీ అవ్వకపోవడంతో వారందరూ ఆయన్ని దేవత అని అనుకున్నారు. మనమంతా ఇంతే కదండి. మనిషి పైరూపాన్ని, అతని ప్రవర్తనను, అతని పనిని చూసి ఒక అంచనా వేసేస్తాం. అతని అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్పి మనం అనుకోవడమే కాకుండా ఆ విషయాన్ని నలుగురికి చెప్తాం. ఇది తప్ప ఒప్ప అని నేను చెప్పడం కాదు, కానీ ఒకసారి మీరే ఆలోచించండి. మనలో ఎవరున్నారు, మనతో ఎవరుంటారు అనేది ఇక్కడ ప్రశ్న. క్రీస్తు మనలో నివసిస్తే అది ఇతరులకు తెలియాలి. ఖచ్చితంగా వారు గుర్తించాలి. నిన్ను చూసి ఎవరు ఎన్ని రకాలుగా అన్నా పట్టించుకోకు. రేపటి రోజున వారికి నీ సహాయం అవసరమవుతుంది. వారే వారి అభిప్రాయాలు మార్చుకుంటారు. నీలో ఉన్న క్రీస్తును గుర్తిస్తారు. పౌలు గారు నరహత్యలు చేయలేదు, ఆయన దేవత కాదు, కానీ ఆయనలో క్రీస్తు నివసిస్తున్నాడని ఆయన చెప్పారు. క్రీస్తుకు మాదిరిగా జీవించారు. మనం కూడా అలా జీవించడానికి దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.